హలో అండి, వెల్కమ్ టు స్టోరీ విత్ కావ్య. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌనభాష్యం ఒక హృదయమైన ప్రేమ కథ. ఈ నవలలో ప్రేమ, త్యాగం, మౌనం ద్వారా వ్యక్తమయ్యే భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. కథలోని ప్రధాన పాత్రలు తమ మధ్య మాటల కంటే మౌనంతో ఎక్కువ భావాలు పంచుకుంటారు. మానవ సంబంధాల్లో మౌనం ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో ఈ నవల మనకు చెప్తుంది. ఈ నవల చదువుతుంటే ప్రేమకు పరిమితి లేదు. ఒక చూపు, ఒక నిశ్శబ్దం కూడా అంతర్లీనమైన అనుబంధాన్ని ఎలా తెలియజేస్తాయో మనకు స్పష్టమవుతుంది. అలాంటి ఈ కథని వినేద్దామా? విశాలమైన హాలు, దాని గోడల్లోనే పొందికగా ఉన్న అరల నిండా సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, వేదాంతం మొదలైన వాటికి సంబంధించిన ప్రపంచ విఖ్యాతమైన అరుదైన పుస్తకాలు క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. గోడలకి మిగతా చోట్ల అక్కడక్కడ కొండచర్యలు, పచ్చిక బయళ్ళు, జలపాతాలు, నీలి సరస్సులతో పాటు ఆధునిక జీవన శైలిలా పదునైన మొనలు తేలిన కోణాల లాంటి మోడ్రన్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సీలింగ్కి అమర్చిన షాండ్లియర్స్తో పాటు హాలులో కిటికీల దగ్గర సోఫాల పక్కన ఉంచిన చిన్న చిన్న కళా సదృశ్యాలు అయిన శిల్పాలు ఆ హాలు యజమాని ఆంతర్యం, విజ్ఞానం, వేదాంతం, చరిత్ర పట్లనే కాకుండా లలిత కళల పట్ల కూడా గల అభిరుచి, ఇష్టం ఆ హాలులో పాదం పెట్టిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ వేసిన సోఫాలు పొడుగువి, పొట్టివి కలిపి ఒక 30 మందికి పైగానే కూర్చునే వసతి ఉంది. హాలులో కింద వేసిన ఖరీదైన కార్పెట్ బ్లూ, పింక్, గ్రే కలర్స్లో అందమైన పూలతీగల పరుచుకొని అక్కడికి వచ్చిన వారికి పాదాల కింద సుతిమెత్తని పచ్చికలా ఉంది. ఆ హాలునంతటిని ఎంతో ఇష్టంగా, సగౌరవంగా, చిరునవ్వుతో ఆనందభరితంగా చూస్తున్నట్టు ఒక వ్యక్తి ఫోటో గోడవారకి వేసిన టేబుల్ మీద పెట్టి ఉంది. దానికి తాజా గులాబీల దండ వేసి ఉంది. ఫోటోకి ఇరుపక్కలా పెట్టిన వెండి కుందెల్లో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. హాలులో ప్రవేశం కల్పించే విశాలమైన దర్వాజా తలుపులు యూనిఫారం ధరించి గుమ్మం బయట నిలబడి ఉన్న నౌకరు ఉండి తెరుస్తున్నాడు. అతడు అలా తెరవగానే ప్రత్యేక అతిథులు అయిన ఆహుతులు లోపలికి వస్తున్నారు. వచ్చిన వారు జంటలుగాను విడివిడిగాను ఉన్నారు. వచ్చిన ఆడవారిలో కొంతమంది పెద్దవాళ్ళు కట్టు, బొట్టు, చీర, నగలు ధరించిన తీరులో చెరిగిపోతున్న మన సాంప్రదాయపు ఆఖరి ముద్రికల్లా ఉన్నారు. కొంతమంది చిన్న వయసు వాళ్ళు ఆధునిక దుస్తుల్లో ఇప్పటి నాగరికతకి బట్టలు ధరించడం శరీర సుఖానికే ప్రాధాన్యత అన్నట్టున్నారు. తలుపులు తెరవగానే లోపలికి వచ్చిన వాళ్ళు సరాసరి టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెండి పళ్ళెంలో పెట్టి ఉన్న గులాబీలు తీసి ఫోటో ముందు పెట్టి అంజలి ఘటించి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ అప్పటికే వచ్చి ఉన్న అతిథులను కుశల ప్రశ్నలు వేస్తున్నారు. అందరూ చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతూ ఉండటంతో అక్కడ నిశ్శబ్దంతో శబ్దం గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. అందరూ భిన్న విభిన్న భాషల సాంప్రదాయాల సుమాహారంలా ఉన్నారు. వచ్చిన వారు సోఫాల్లోకి వచ్చి కూర్చోగానే యూనిఫారం ధరించిన నౌకరు ట్రేలో వెండి గ్లాసులతో చల్లని పానీయం, మంచినీరు తెచ్చి అందిస్తున్నాడు. తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. లావు కళ్ళద్దాలు ధరించి వాటిలోంచి బెదురు చూపులు చూస్తూ నల్లగా పొట్టిగా బట్టతలతో చంకలో గొడుగు, చేతిలో సంచితో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను సరాసరి ఫోటో పెట్టిన టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. వెంట తెచ్చిన సంచిలో నుంచి 200 వరహాల పూలు తీసి 2 కళ్ళకి వాటిని అద్దుకొని ఫోటో ముందు భక్తి శ్రద్ధలతో పెట్టాడు. అతని కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలసాగాయి. చేతులు కట్టుకొని ఫోటోలో వ్యక్తిని సూటిగా చూస్తూ, సదాశివం, నువ్వు నన్ను వదిలిపోయావంటే నమ్మలేకపోతున్నాన్రా. ఇది కూడా నా మీద జోక్ వేసి నన్ను ఏడిపించడమే అనుకుంటున్నాను అంటూ బోరున ఏడవసాగాడు. వెనక వచ్చిన వాళ్ళు క్యూలో అతని వెనుక వేచి చూస్తున్నా అతను పట్టించుకోలేదు. అసలు ఆ ధ్యాసే లేనట్టు కదలలేదు. వెనక నిలబడిన వారు అసహనంగా చూస్తున్నారు. ఇది గమనించిన నౌకరు చేతిలో మంచినీళ్ళ ట్రే టీపాయ్ మీద పెట్టేసి గబగబా హాల్లో కుడివైపున్న గుమ్మంలో నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక యువకుడు ఫోన్లో మంత్రస్థాయిలో మాట్లాడుతున్నాడు. నౌకరు అతనికి కొద్ది దూరంలో ఆగి, సార్, గరుడాచలం మన అన్నయ్య గారి ఫోటో ముందు నుంచి కదలడం లేదు. ఆయన వెనక క్యూలో 4 ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు మాట్లాడడం ఆపి తిరిగి చూశాడు. పొడుగ్గా, ఆరోగ్యంగా, స్ఫురద్రూపిగా ఉన్న అతనికి 30 నుంచి 35 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండదు.
అతని కళ్ళు జన్మతహా వచ్చిన సంస్కారానికి మంచితనానికి ప్రతీకల్లా ఉన్నాయి. సేట్ ముకుందలాల్, డాక్టర్ మురళీధర్ కూడా క్యూలో ఉన్నారు సార్, నౌకరు ఆదుర్దాగా చెప్పాడు. అతను ఫోన్లో మాట్లాడుతున్న వారికి మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి హాలులోకి వచ్చాడు. అక్కడ క్యూలో నిలబడిన వారు సంఖ్య 6కు పెరిగింది. అతను గుమ్మం దాటి హాలులోకి రాగానే లాల్చీ ధోవతి ధరించి రుద్రాక్షమాల వేసుకున్న ఒక పెద్ద ఆయన ఎదురు వస్తూ, విద్యాధర్, ఆ గరుడాచలం అక్కడి నుంచి కదలడం లేదు, తగు స్వరంతో ఫిర్యాదుగా చెప్పాడు. విద్యాధర్ మౌనంగా క్యూ పక్క నుంచి గరుడాచలం దగ్గరికి వెళ్ళాడు. అతని భుజం మీద మునివేలతో తట్టాడు. గరుడాచలం తల తిప్పి చూశాడు. వెంటనే విద్య అంటూ దుఃఖం ఆపుకోలేనట్టు పట్టేసుకుని బావురుమన్నాడు. విద్య, సదాశివం నాకు హార్ట్ సర్జరీ చేయించి ప్రాణం పోశాడు, కానీ తన ప్రాణం దక్కించుకోలేకపోయాడు. నాకెందుకయ్యా ఈ ఆయుష్? 10 మందికి ఉపకారం చేసేవాడికి ఉండాలి, కానీ అతనికి ఏడుపు ఉప్పెనలా వచ్చింది. భుజం మీద తువ్వాలు అంచు చేతిలోకి తీసుకొని అందులోకి సర్రున చీదాడు. దూరంగా కూర్చుని అతన్ని చూస్తున్న 2 పెద్దవాళ్ళు ఇది చూడగానే కంపరంగా భుజాలు కదిలించారు. విద్య గరుడాచలాన్ని వెనుక వరుసగా వేసి ఉన్న సోఫాల దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టి తను పక్కన కూర్చున్నాడు. దూరంగా మంచినీళ్లు అందిస్తున్న నౌకరిని చేతి సైగతో పిలిచాడు. అతను రాగానే ట్రేలో నుంచి మంచినీళ్ళ గ్లాస్ తీసి గరుడాచలానికిచ్చి తాగించాడు. ఇంతలో మళ్లీ దర్వాజా తలుపులు తెరుచుకున్నాయి. అరిగో, లాయర్ షణ్ముగం గారు వచ్చేశారు అన్నారెవరో. లోపలికి వస్తున్న ఆయనను చూడగానే విద్యాధర్ లేచి ఎదురెళ్లాడు. ఏం విద్య, అందరూ వచ్చారా? ఆయన తగ్గు స్వరంతో అడిగాడు. ఎర్రగా లావుగా నిండు బుగ్గలతో ఉన్న షణ్ముగం కళ్ళల్లో గద్ద చూపుల్లోని తీక్షణత ఉంది. ఆయన ముఖం విద్యాధర్తో మాట్లాడుతున్నట్టే ఉన్నా కళ్ళు మాత్రం చురుగ్గా హాలులో వచ్చిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంకో 2-3 రావాలి, విద్యాధర్ కూడా తగ్గు స్వరంతో చెప్పాడు. సరే, మన ఎవరి కోసం ఆగే పని లేదు, టైం అంటే టైమే అనేసి ఆయన సరాసరి సదాశివం గారి ఫోటో దగ్గరికి వెళ్లి పువ్వులు పెట్టి అంజలి ఘటించాడు. ఆ చర్య యాంత్రికంగా ఉంది. ఆయన కళ్ళు మూసుకున్నా ముఖం ప్రసన్నంగా లేదు. కనుబొమ్మలు ముడుచుకొని చిరాగ్గా ఉన్నాయి. ఇంతలో పక్క గదిలో ఫోన్ మోగింది. నౌకరు వచ్చి దబ్బపండులా ఉన్న ఒక ముసలాయనతో ఆయన అడిగిన సందేహానికి తగ్గు స్వరంలో జవాబు చెబుతున్న విద్యాధర్తో మీకు ఫోన్ అని చెప్పాడు. విద్యాధర్ ఫోన్ ఉన్న పక్క గదిలోకి వెళ్ళాడు. వచ్చిన వారితో హాలు నిండుగా ఉంది. కూర్చున్నవారు మెల్లగా మాటల్లోకి దిగుతున్నారు. షణ్ముగం ఇప్పుడు సదాశివజీ వీలునామా చదువుతారట కదా? ఒక మార్వాడి అతని పక్కనున్న పంజాబీ ఆయనని హిందీలో అడిగాడు. అవును, అందుకేగా మనందరినీ రమ్మనమని పిలిచాడు. పంజాబీ అతను ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు. సదాశివరావు గారికి పెళ్లి కాలేదు కదా, ఇంత ఆస్తి ఆయన ఎవరికి రాసుకుంటారో? ఒక కన్నడ అతను తెలుగులో సందేహం వెలుబుచ్చాడు. ఒక్క ఆస్తేనా? ఆయన ఒక పెద్ద వటవృక్షం. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా, ఫౌండర్ మెంబర్గా ఉన్న ట్రస్టులు ఎన్నున్నాయి. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎవరి మీద వదల్లేనట్టు ఆ బాధ్యతలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడో మరి, ఒక తెలుగు ఆయన ఇంగ్లీష్లో అన్నాడు. అదే నాకు చాలా కుతూహలంగా ఉంది సుమా, కన్నడ ఆయన ఉత్సాహంగా అన్నాడు. నేను నమ్మను. సదాశివంజీ వ్యాపారం డీలింగ్స్లో ఖచ్చితం, కానీ సొంత డబ్బు దగ్గర చాలా పీనాసి. ఆయన ఎవరి కోసం ఖర్చు పెట్టాడు, మనందరి నెత్తి మీద వేసి ఖర్చు పెట్టిస్తాడు. కరెక్టే, అంతేకాదు మనందరి మీద జోక్స్ వేసి కానీ ఖర్చు కాకుండా ఆయన చాలా ఆనందం పొందేవాడు. మనందరినీ ఏడిపించి నవ్వుకోవడం ఆయనకి ఒక ఆట. ఒట్టి చిన్నపిల్లాడి మనస్తత్వం. ఒక్క విద్యాధర్ దగ్గర మాత్రం సీరియస్గా ఉంటాడు. అతని మీద జోక్ వేయగా నేను చూడలేదు. అది ఆయన తెలివి. మనం ఎవ్వరం ఆయన్ని వదిలి వెళ్ళినా ఆయనకి రవ్వంత కూడా నష్టం లేదు. విద్యాధర్ వెళ్ళిపోతే ఆయన వ్యాపారం మూతపడుతుందని భయం. ఏదైనా మనందరి ఆస్తులు 10 అంతలు చేసి వెళ్ళాడు. ఆ రుణం తీర్చుకోలేనిది. విల్లులో కూడా మన మీద ఏదైనా జోక్ వేసి మన ప్రాణాల మీదకి తీసుకురాడు కదా. విల్లుకి మనకి ఏం సంబంధం? ఆయన ఏదో లింక్ పెట్టే ఉంటాడు. అసలు ఆయన నిజంగా చచ్చిపోయాడా అని. ఒక జోక్ 2 సార్లు పేలదని ఆయనకు బాగా తెలుసు. ఒకసారి మనందరం ఫూల్స్ అయ్యాం. అందుకేగా స్వయంగా అందరం శ్మశానానికి కూడా వెళ్ళి దహనం కల్లారా చూసి వచ్చాం. ఆయన విద్యాధర్కి భయపడటం చూసి విద్యాధర్ ఆయన కొడుకు అనుకున్నాను. చెప్పాగా ఆయన ఘోటగా బ్రహ్మచారిని. ఇంతలో లాయర్ షణ్ముగం గారు వచ్చి సోఫాలో కూర్చుని బ్రీఫ్ కేస్ తెరుస్తూ అందరినీ కలియ చూడడంతో గుసగుసలు ఆగిపోయాయి. షణ్ముగం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నరసింహ,
విద్య ఎక్కడయ్యా? చిరాగ్గా అడుగుతున్నా ఆ కంఠం కొట్టినట్లే ఉంది. ఫోన్లో మాట్లాడుతున్నారు సెక్రటరీ నరసింహం జవాబు చెప్పాడు. ముందు ఇక్కడికి రమ్మనమను, ఇది చాలా ముఖ్యమైన పని. ఈ పెద్ద మనుషులంతా వాళ్ళ పనులు ఆపుకొని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఆ ఫోన్ తీసి కాసేపు పక్కన పెట్టండి. 1 గంట సేపు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దు, తెలిసిందా అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ హుంకరించినట్టు చూశాడు. అలాగే సార్. నరసింహం వెళ్ళాడు. 2 నిమిషాల్లో విద్యాధర్ గది తలుపుల దగ్గరికి లాగి వచ్చాడు. వస్తూనే వెళ్ళి వెనక వరుసలో ఉన్న చిన్న సోఫాలో కూర్చోబోతుంటే లాయర్ గారు చెయ్యెత్తి వారిస్తూ, విద్య అక్కడ కూర్చున్నావేమిటి? ఇలా రా, ఇక్కడ నాకెదురుగా ఈ ముందు వరుసలో కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న లాంగ్ సోఫా చూపించాడు. విద్యాధర్ వచ్చి లాయర్ గారికి ఎదురుగా ముందు వరుసలో ఉన్న లాంగ్ సోఫాలో కుడివైపు సోఫా చేతి మీద మోచేయి ఆనించి కూర్చున్నాడు. షణ్ముగం గారు టైం చూసుకున్నారు. ఆయన ఎవరికోసమో వేచి చూస్తున్నట్టు కళ్ళు మాటి మాటికి గుమ్మం వైపు మల్లుతున్నాయి. జేబులో నుంచి ముక్కుపొడుం డబ్బా తీశారు. అది తెరచి అందులో నుంచి నస్యం తీసుకొని గట్టిగా పీల్చి డబ్బా మూసి జేబులో పెట్టుకుంటూ, నేనందరికీ టైం గురించి గట్టిగా హెచ్చరించాను. నా మాట లక్ష్యపెట్టిన వాళ్ళ గురించి ఎదురు చూడవలసిన పని నాకు లేదు అంటూ తను అన్నమాట కరెక్టేనా అన్నట్టు విద్యాధర్ వైపు చూశాడు. విద్యాధర్ ఆయన వైపు చూడటం లేదు. చేతిగోళ్ళు గమనిస్తూ పరధ్యానంగా వేరే ఆలోచనలో మునిగినట్టున్నాడు. ఆయన నరసింహం వైపు చూశారు. అతను అవును అన్నట్టు తల పంకించాడు. ఇంతమంది చెప్పిన టైంకి వాళ్ళు పనులు ఆపేసి వచ్చారు. తనకి వీలు కాలేదన్నమాట. ఆయన తనలో తను సనుక్కుంటున్నట్టుగా అని బ్రీఫ్ కేసులో నుంచి సీలు వేసిన కవర్ తీశారు. ఇంతలో గుమ్మంలో నుంచి ఒక యువతి లోపలికి వచ్చింది. ఆమె వయసు 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఆరోగ్యంగా, సన్నగా, పొడుగ్గా, బంగారు తీగలా ఉంది. ఆమె ధరించిన డ్రెస్ అధునాతనమైన ప్యాషన్తో పాటు ఆమె అందమైన శరీరపు ఒంపుసొంపుల్ని నిర్మోహమాటంగా ప్రదర్శిస్తోంది. ఆమె ధరించిన కెంపుల నగలు ఆమె శరీర ఛాయ మీద పడి ఆఖరి సూర్యకిరణాల్లా మెరుస్తున్నాయి. ఆమె నడకలో, చేతుల కదలికలో, అడుగులు వేయటంలో వయ్యారపు సొగసు ఉంది. ఆమె హాల్లోకి రాగానే ఆహుతులందరి కళ్ళు ఆమె వైపే కేంద్రీకృతమయ్యాయి. ఆమె వస్తూనే అలవోకగా ఎడంచేయి ఎత్తి సుతారంగా ఊపుతూ హాయ్ ఎవ్రీబడి అనేసి చకచకా షణ్ముగం గారి దగ్గర వెళ్ళి హాయ్ అంకుల్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆయన ఆమె ప్రదర్శించిన అలవాటైన ఈ చనువుని కాదనలేకపోయినా అంటూ సొంటూ గల మనిషిలా జేబురుమాలు తీసి బుగ్గ మీద తుడుచుకున్నాడు. ఆయన చేసిన ఈ చర్యకి ఆమె ఎడమ కనుబొమ్మ కొద్దిగా ముడిపడింది. అంతలోనే ఆమె కళ్ళు ఆయన ముందు తెరిచి ఉన్న బ్రీఫ్ కేస్ మీద నిలిచాయి. అంకుల్, వీళ్ళు చదివేశారా? ఆ కంఠంలో ఆదుర్దా ఉంది. అమ్మయ్యా, నేను రావటం ఆలస్యం అయిపోయిందేమో అని భయపడ్డాను. సరిగ్గా బయలుదేరుతుంటే ఇంటర్వ్యూ చేయడానికి ఒకతను ఫోటోగ్రాఫర్తో సహా వచ్చాడు. వాళ్ళని వదిలించుకొని వచ్చేసరికి తాతలు దిగి వచ్చారు అంది. సమీరా, నేను నీకు టైం ఇచ్చాను. నువ్వు లేట్ చేస్తే అది నా తప్పు కాదు అంటూనే సమీరని ఫోటో దగ్గరికి వెళ్ళి రమ్మనమని చేతి సైగతో చూపించాడు. సమీర ఆ సైగ తెలుసుకుంది, కానీ మన్నించలేదు. ఏమిటి, ఈ ముహూర్తం ఏమైనా వర్జ్యం పడుతుందా అంది చిలిపిగా. ఉంది. మీ మావయ్య నేను చెప్పినట్టు విని పెళ్లి చేసుకుని ఉంటే నాకు సమస్య ఉండేది కాదు. ఓ అంకుల్. సమీర గారాబంగా చూసి వెనక్కు తిరిగి లాయర్ గారికి ఎదురుగా ఉన్న లాంగ్ సోఫా వైపు వచ్చింది. అక్కడ కూర్చుని ఉన్న విద్యాధర్ని చూసి గిరుక్కున పక్కకి తిరిగి వేరే సోఫా వైపు వెళ్ళిపోయి అంతలోనే విరమించుకున్నట్టుగా వచ్చి అతను కూర్చున్న సోఫాలోనే మధ్యగా కూర్చుంది. విద్యాధర్ కూడా అప్పటి వరకు వచ్చిన ప్రతి వారిని మర్యాదగా పలకరించి గౌరవంగా వారికి కూర్చున్న చోటే చూపించినవాడు సమీరని పలకరించలేదు సరికదా, ఆమె ఉనికే గమనించినట్టు ఊరుకున్నాడు. సమీర టీవీగా దర్పంగా సోఫాలో వెనక్కి ఆనుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఆమె కళ్ళు లాయర్ గారి ముఖం మీదనే నిలిచిన అంతర్నేత్రం వాలుచూపులో విద్యాధర్ని పరిశీలించడానికి నిశిత ప్రయత్నం చేస్తుంది. లాయర్ గారు సీలు వేసి ఉన్న కవర్ను చేతిలో పట్టుకొని ఎత్తి అందరికీ సీలు చూపించారు. అందరినీ కలియ చూస్తూ, ఫ్రెండ్స్, మన సదాశివరావు గారు పోయి ఈ రోజుకి 15 రోజులయ్యింది. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఆయన స్వతస్ఫూర్తితో వ్రాసి రిజిస్టర్ చేయించిన ఈ వీలునామాని ఓపెన్ చేయబోతున్నాం. మీ అందరికీ తప్పక రావాలని
ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, ఈ సదాశివరావు గారికి చాలా ఆస్తి ఉంది. కానీ ఆయన బ్రహ్మచారి అవటం వల్ల ఈ ఆస్తికి సరైన హక్కుదారులు ఎవ్వరూ లేరు. ముందు ముందు ఎవరైనా వారసత్వం హక్కు గురించి కోర్టులో కదపడానికి ప్రయత్నిస్తే వారితో పోరాడటానికి నాకు సదాశివరావు గారి వ్యక్తిగత లాయరుగా, ఈ కంపెనీ లాయరుగా కూడా బాధ్యత, హక్కు ఉన్నాయి. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సదాశివరావు గారు ఏ ఒక్కరి మనిషి కాదు. ఆయన మనందరి మనిషి. స్నేహితులుగా, వ్యాపార భాగస్వాములుగా మనందరినీ ఎవరికి వారినే ఒక ప్రత్యేక వ్యక్తిగా ఎంత గౌరవించేవాడో, ఎంత ఆప్యాయంగా చూసేవాడో మీ అందరికీ తెలుసు. ఆయన మనల్నే కాదు, ఫ్యాక్టరీ వర్కర్స్ని కూడా అలాగే చూసేవాడు. వాళ్ళు లేకపోతే తన జీవితానికి ఈ సుఖ సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండేవి కావని అనేవాడు. ఇదంతా బాహ్యంగా మనకి ఆయన తెలిసిన మనిషి. ఒక ఆయన ఆంతర్యంలో నిగూఢంగా ఏముంది అంటూ వీలునామా కవర్ చూపిస్తూ, ఇందులో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇందులో ఏది ఉన్నా అది మనందరికీ శిరోధార్యం. ఇదిగో చూడండి సీలు అంటూ నరసింహం వైపు చూపి చేయి ఊపుతూ, నరసింహం ఇలా రా, ఇది విప్పు అంటూ ఆదేశించాడు. దూరంగా నిలబడి ఉన్న నరసింహం పరుగులాటి నడకతో దగ్గరికి వచ్చి వీలునామా కవరు దోసిలిలో పట్టుకొని భక్తిగా భద్రంగా ఆ సీలుని తొలగించి కాగితాలు తీశాడు. షణ్ముంగం చేయి ఆహుతుల వైపు చూపిస్తూ, నువ్వు వారందరి వైపు తిరిగి నిలబడి ఆ కాగితాల్లో ఏముంది బిగ్గరగా స్పష్టంగా తడబాటు లేకుండా చదువు అని ఆదేశించాడు. నరసింహం విల్లు కాగితాలు చూసి పట్టుకొని ఆసీనులైన ఆహుతులకి అభిముఖంగా తిరిగాడు. కొందరి ముఖాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. సమీర ముఖం ఉద్విగ్నభరితంగా ఉంది. వెనక్కి ఆనుకొని టీవీగా దర్పంగా కూర్చున్నదల్లా సరిగ్గా కూర్చుని ముందుకు వంగింది. అంతలోనే మళ్ళీ వెనక్కి వాలి కాలు మీద కాలేసుకొని కూర్చుంది. నాలికతో తడారిపోతున్న పెదవుల్ని అద్దుకొని జేబురుమాలు తీసుకొని అద్దుకొని తుడిచివేసుకుంది. విద్యాధర వైపు క్రీగంటన చూసింది. అతని ముఖం ఎలాంటి భావ సంచలనం లేకుండా నిర్లిప్తంగా ఉంది. నరసింహం కాగితాలు చదవడం ప్రారంభించాడు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అనగా మే 17వ తేదీ మంగళవారం ఉదయం 11:30 త్రివేంద్రంలో టెంపుల్ స్ట్రీట్లో ఉన్న డ్రీమ్ ల్యాండ్ హోటల్ 4వ అంతస్తు 120 నంబర్ గదిలో తూర్పు ముఖంగా ఉన్న ఈ టేబుల్ దగ్గర కూర్చొని నా స్వతస్ఫూర్తితో నా ఆస్తి, నా తదనంతరం ఎవరెవరికి చెందాలో నికరంగా నా ఈ వీలునామాలో రాస్తున్నాను. 2 వారాల క్రితం హాలిడేకి ఈ త్రివేంద్రం వచ్చిన నాకు లైట్గా హార్ట్ అటాక్ వచ్చింది. మృత్యువు నా తలుపు తట్టి ఇక నువ్వు బయలుదేరాల్సిన టైం అయిందని వార్నింగ్ ఇచ్చినట్టుగా భావించాను. అందుకే ఈ వీలునామా రాస్తున్నాను. ఇది రాయడంలో నా ముఖ్యోద్దేశం గత 15 సంవత్సరాలుగా నన్ను నమ్ముకొని మీ కష్టార్జితం వ్యాపారంలో పెట్టి దాన్ని కోట్లకు పడగలెత్తించి మన ఫ్యాక్టరీని సర్వతోముఖంగా విస్తరింపచేయడానికి నాకు సహకరించిన మీ అందరికీ నా హఠాత్ మరణం వలన ఎలాంటి అన్యాయం జరగకూడదని నా ఆకాంక్ష. మీరు వ్యాజ్యాల అపాయాల్లో పడి మనోవేదనతో నా మీద తిట్ల అక్షింతలు విసరకూడదని, మిమ్మల్ని విసిగించకుండా చూడాల్సిన బాధ్యత నాది అని నమ్మి నా ఆస్తిపాస్తులు, నేను నడుపుతున్న ట్రస్టులు ఈ క్రింది విధంగా నేను కోరిన వారికి ఆధీనపరుస్తూ స్థిరీకరిస్తున్నాను. నా మరణాంతరం ఖాళీ ఏర్పడే చైర్మన్ పదవిలో గత 10 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ కోసం రాత్రింబవళ్లు శ్రమించి అభివృద్ధి చేసిన చిరంజీవి విద్యాధర్ నియమితుడవుతాడు. అతని జీతం, వసతులు, కారు, ఫోను, సంవత్సరానికి 2 సార్లు హాలిడేకి వెళ్లేందుకు అన్ని ఖర్చులు కంపెనీ నాకు ఎలా ఇచ్చిందో ఆ విధంగానే అతనికి ఇవ్వాలి. కంపెనీ డైరెక్టర్స్గా మీరందరూ కొనసాగి నా తదనంతరం కూడా విద్యాధర్తో సహకరించి కంపెనీ అభివృద్ధికి పాటుపడగలరు అని వారి పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాను. వెనక వరుసలో ఎక్కడి నుంచో ఎవరో మెల్లగా చప్పట్లు మొదలుపెట్టారు. మరొకరు, తర్వాత ఇంకొకరు. క్రమంగా అందరూ విద్యాధర్కి అభినందనగా చప్పట్లు కొట్టారు. సమీర మూతి బిగించి చూస్తోంది. ఒక్క నిమిషం తర్వాత లాయర్ గారు చేతితో ఇక ఆపమని సైగ చేశారు. చప్పట్లు ఆగాయి. షణ్ముగం గారు నరసింహం వైపు చదవమన్నట్లు చూశారు. నరసింహం చదవసాగాడు. కంపెనీ డైరెక్టర్స్లో సేట్ పన్నాలాల్, గురుగోవింద్ సింగ్ ఈ ఇద్దరు నేను ప్రారంభించిన ఆర్ట్ మ్యూజియంకి శాశ్వత మేనేజింగ్ ట్రస్టీలుగా నిర్దేశిస్తున్నాను. దానికి ఉన్న నిధులు 68,980,000 రూపాయలు సక్రమంగా వినియోగించి
ఇప్పుడు కడుతున్న భవనం పూర్తి చేసి దానిని దేశంలోనే ప్రఖ్యాతగాంచిన సింగిల్ మాన్ మ్యూజియంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తారని నా మిత్రులుగా వారి పట్ల నాకున్న అభిమానంతో నమ్మకంతో ఈ బాధ్యత వారికి అప్పగిస్తున్నాను. కన్నడ జయరాం, ఆయన సతీమణి శ్రీలలిత, ముత్తురెడ్డి, ఆయన భార్య జయలక్ష్మి నేను ప్రారంభించి అభివృద్ధి చేసిన భారతీయ జీవకారుణ్య సంస్థకి శాశ్వత డైరెక్టర్స్గా నిర్దేశిస్తున్నాను. వారు దీనిని అభివృద్ధి చేసి నోరులేని జీవాలకి న్యాయం చేయగలరని నా గాఢ నమ్మకము. నా చిన్ననాటి మిత్రుడు రాఘవరావు, అతని పెద్ద కొడుకు మాధవ్, భార్య లక్ష్మి, చిన్న కొడుకు ప్రవీణ్, భార్య సునంద, కూతురు స్వప్న, భర్త పంకజ్, నా మేనకోడలు సమీర, వీరంతా నా తదనంతరం నాకెంతో ప్రియమైన నా గార్డెన్ రెస్టారెంట్స్ రుచి అభిరుచికి మేనేజింగ్ డైరెక్టర్స్గా నిర్దేశిస్తున్నాము. యువతీ యువకులు, ఉత్సాహవంతులు, చదువుకున్నవారైన వీరు రాఘవరావు సారథ్యంలో ఈ హోటలు పురజనులకు ఆహ్లాదకరంగా వసతిగా కాకుండా లలిత కళలకి కానాచిగా కూడా వర్ధిల్లుతుందని ఆశిస్తున్నాను. వీటన్నింటికి సలహా మండలిగా విద్యాధర్, షణ్ముగం, సమీర, రాఘవరావు, ముత్తురెడ్డి, మురళీధర్ని నియమిస్తున్నాను. పునాది లేనిదే సౌధం నిలవదు. కార్మికుల సంక్షేమం లేనిదే యజమాని అభివృద్ధికి రాడు. నా కార్మిక దేవుళ్ళు 828 మందికి నా పేర యూనియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న 78 లక్షల రూపాయలకి వాటి మీద సంవత్సరానికి వచ్చే వడ్డీ వారి పిల్లల చదువులకి, దుస్తులకి వెచ్చించాలి. కంపెనీకి వచ్చే లాభాల్లో నేను ఉన్నప్పటిలాగానే నా మరణాంతరం కూడా 10% కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలి. డాక్టర్ మురళీధర్, ఆయన భార్య డాక్టర్ పద్మ, నేను కార్మికుల కోసం నడుపుతున్న హాస్టల్కు శాశ్వత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా నిర్ధారిస్తున్నాను. వీరి చేతుల్లో ఈ హాస్పిటల్ 100 పడకల చికిత్సాలయంగా అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. శ్రీ బాలగోపాల్, ఆయన భార్య సుందరమ్మ, గిరిజ అయ్యంగార్, ఆమె భర్త వాసుదేవ్ అయ్యంగార్, ఆయన కూతుళ్ళు వందన, శారద, నేను ప్రారంభించి అభివృద్ధి చేసిన సంధ్యావదనాలు వృద్ధుల ఆశ్రమం, దాని విభాగం అయిన శిశు సంక్షేమం, ఈ రెండింటికి వారికి మేనేజింగ్ బాధ్యత అప్పగిస్తున్నాను. గడగడ బిగ్గరగా చదువుతున్న నరసింహం తడి ఆరిపోవటంతో ఆగి టేబుల్ మీద గ్లాసులో ఉన్న నీళ్లు గబగబా తాగి మళ్ళీ మొదలుపెట్టాడు. అక్కడ కూర్చుని ఉన్న ఆహుతుల్లో ఈ వీలునామాలో ప్రాధాన్యత వచ్చిన అందరి ముఖాలు ఆనంద ఆశ్చర్యాలతో కలకల్లాడిపోతున్నాయి. ప్రక్కవారితో ఆనందాతిరేకంతో ఏదేదో మెల్లగా అంటున్నారు. సమీర హ్యాండ్ బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసుకొని ముఖాన అలుముకున్న చిరుచెమటలు అద్దుకుంది. ఆ ముఖంలో ఉద్విగ్నత, అసహనం కంట్రోల్ చేయలేనట్టు తిరగబడుతున్నాయి. విద్యాధర్ సోఫా చేతి మీద మోచేయి ఆనించి కూర్చొని శ్రద్ధగా వింటున్నాడు. నరసింహం మళ్ళీ బిగ్గరగా స్పష్టంగా చదవసాగాడు. నా పేరిట స్టేట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో 3 లక్షల రూపాయలు నా భార్య స్నేహితుడు గరుడాచలం కుమార్తె సుశీలకి పెళ్లి కానుకగా ఇస్తున్నాను. ఇది వినగానే గరుడాచలం పెద్దగా ఏడ్చేశాడు. షణ్ముగం గారు హుష్ అంటూ టీపాయ్ మీద చర్చి సాయిగ చేశారు. పక్కనున్నవారు భుజం తట్టి ఓదార్చడంతో గరుడాచలం ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నరసింహం కంఠం హెచ్చించి చదవసాగాడు. ఇక నా స్థిరాస్తులు అయిన వాటిల్లో నా ఇల్లు విరాజిత 1వ నెంబరు 91 న్యూవేట్ స్ట్రీట్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పై భాగం 2023 చదరపు అడుగుల వైశాల్యం. ఈ భాగం యావత్తు నా ఏకైక మేనకోడలు చిరంజీవి సమీరకి వ్రాస్తున్నాను. ఆమె దీనిలో నివసించవచ్చు లేదా అద్దెకిచ్చి డబ్బులు తీసుకోవచ్చు. కానీ దీని మీద దాన విక్రయాది హక్కులు మాత్రం లేవు. ఈ భాగం ఆమె తదనంతరం కంపెనీ స్థిరాస్తుల్లోకి జమ అవుతుంది. సమీర హో అంటూ పెద్దగా అరిచింది. ఆమె అరుపుకి అందరూ ఆమె వైపు తలలు తిప్పారు. నరసింహం కూడా చదవడం ఆపి తలెత్తి చూశాడు. సమీర ముఖం ఆనందంతో కోటి ప్రభల సూర్యుడిలా వెలిగిపోతోంది. నరసింహం మళ్ళీ బిగ్గరగా చదవసాగాడు. నా విరాజిత ఇంటి కింద భాగం అనగా చుట్టూ వరండాలతో కలిపి 4280 చదరపు అడుగుల వైశాల్యం గల ఈ భాగం, ఇంటి చుట్టూ ఉన్న తోట, ఆవరణ, స్విమ్మింగ్ పూల్ అంతా విద్యాధర్ కొడుకు అయిన చిరంజీవి బంటి సవిత్కి దాన విక్రయాది సర్వ హక్కులతో చెందుతుంది. వాట్? సమీర నివ్వెరపోయింది. హాహా మరుక్షణం పెద్దగా అరుస్తూ నమ్మలేనట్లు చేతులతో చెవులు మూసుకొని కళ్ళు పెద్దవి చేస్తూ సోఫాలో నుంచి సుడిగాలిలా లేచింది. నరసింహం తికమకగా చూస్తూ ఆగిపోయాడు. లాయర్ షణ్ముగం గారు కూడా
చకితుడైనట్లు నరసింహం చేతిలో కాగితాలను చూస్తున్నారు. హాలులో ఉన్న ఆహుతులంతా దిగ్భ్రాంతిగా అయ్యారు. మోసం, ఇది పచ్చి మోసం, పెద్ద దగ! సమీర అరుస్తుంటే తెప్పరిల్లిన లాయర్ గారు సమీరను కూర్చోమని సైగ చేశారు. అంకుల్, ఇది దొంగ బిల్లు అరిచింది. కూర్చో సమీర, ప్లీజ్. సందేహాలు ఉంటే తర్వాత తీర్చుకోవాలి. ఆయన సమీరని శాంతపరుస్తున్నట్లు అంటున్నా ఆయన కనుబొమ్మలు ఇంకా అపనమ్మకంగానే ముడిపడి ఉన్నాయి. నో అంకుల్, నో. దాన విక్రయాది హక్కులు నాకు లేవా? ఆ వేలడంత వెదవకి అన్ని హక్కులు ఉన్నాయా? ఇది పచ్చి మోసం అని తెలియాలంటే అసలు ఆ వెదవకి మా ఆస్తుల భాగమేమిటి? సమీర పిడికిలు బిగించి విద్యాధర్ వైపు వచ్చింది. ఇది నువ్వే చేశావు. మా మావయ్య చేత నీ ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నావు. యు చీటర్, ఐ విల్ కిల్ యూ. విద్యాధర్ చకితుడైనట్లు చూస్తున్నాడు. సమీర పిడికిలు బిగించి తన మీదకు వస్తుంటే ఆ ధ్యాసే లేనట్లు నిర్వీణుడిలా ఉన్నాడు. నువ్వే రాయించుకున్నావు, నువ్వే చేశావు, నిన్ను వదలను. సమీర అతని కంఠం గట్టిగా పట్టుకుంటే షణ్ముగం గారు లేచి ఒక్క అంగలో వచ్చినట్లుగా దగ్గరికి వచ్చి ఆమె భుజాలు పట్టి బలవంతంగా యువతకి లాగి సోఫాలో కూలవేశారు. చూపుడు వేలు చూపిస్తూ, సమీర, విల్లు చదవాల్సింది ఇంకా ఉంది. ఏదైనా ఉంటే తర్వాత తేల్చుకుందాం. లేవకు, కూర్చో. స్టాప్ ఇట్ సమీర. ఆవేశంగా సోఫాలో నుంచి లేవబోతుంటే భుజాలు అదిమి కూర్చోబెడుతూ, నువ్విలా గొడవ చేస్తే బయటకు పంపేస్తాను అంటూ అరిచారు. ఆయన అరుపులకి గుసగుసలాడుతున్న అందరూ మౌనంగా అయ్యారు. సమీర ముఖం ఎర్రబడిపోయింది. ముక్కు పుటాలు అదురుతున్నాయి. తన నోటి ముందు నుంచి తినబోతున్న ఆహారం ఎవరో లాగేసిన శివంగిలా ఉంది. కానీ లాయర్ గారు ఉరిమి చూస్తున్న చూపులకి మెల్లగా బలవంతంగా నిగ్రహం తెచ్చుకుంది. షణ్ముగం గారి కోపం సంగతి సమీరకి బాగా తెలుసు. కోపం వస్తే ఆయన అన్నంత పని చేస్తారు. సమీర శాంతించగానే వదిలేసి వస్తున్న షణ్ముగం గారు రెప్పపాటు విద్యాధర్ వైపు చూశారు. ఆయన అనుమానం నివృత్తి అయింది. అనుభవశాలి అయిన ఆయన నేత్రశ్రోతానికి రక్తవిహీనం లేనట్టు వెలవెలపోతున్న విద్యాధర్ ముఖం ఇదంతా అతనికేం తెలియదన్నట్లు రుజువు చేస్తోంది. ఆయన వచ్చి తన సీట్లో కూర్చున్నారు. ఆయన చేతి సైగ చూడగానే నరసింహం మళ్ళా చదవటం మొదలుపెట్టాడు. యూనో, ఫెర్టిలైజర్స్ కంపెనీలో నా పేరిట ఉన్న నా భాగం 30 లక్షల్లో 20 లక్షలు చిరంజీవి బంటీకి, 10 లక్షలు సమీరకి చెందుతాయి. వాని ధృవపత్రాలు కంపెనీ వారికి నేను అందజేయడం అయినది. సమీర సుడిగాలులా లేవబోయి తమాయించుకుంది. చేతులు పిడికిళ్ళుగా బిగిసినాయి. నరసింహం గడగడా చదువుతున్నాడు. హైదరాబాద్కి 35 మైళ్ళు దూరంలో బాంబే హైవేకి పక్కగా ఉన్న 50 ఎకరాల ద్రాక్ష తోట, రోడ్డు పక్కగా ఉన్న 40 ఎకరాల చిరంజీవి బంటీకి, వెనక భాగం ఉన్న 10 ఎకరాలు సమీరకి చెందుతాయి. సమీర ఇది వినగానే తలని వెనక్కి సోఫాకేసి కొట్టుకుని పాపిడి దగ్గర జుట్టు గట్టిగా పట్టుకుంటూ పెదవిని పంటితో నొక్కి పట్టింది. అందరూ విద్యాధర్ వైపే తలలు తిప్పి అనుమానంగా విచిత్రంగా దిగ్భ్రాంతిగా చూస్తున్నారు. నరసింహం కంఠం కంచు గంటలా మోగుతుంది. నా పేరిట ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలో 60 లక్షలు నా తదనంతరం చిరంజీవి బంటీకి వస్తాయి. దీనికి తగిన కాగితాలు నేను ఇవ్వటం జరిగింది. ఫ్యాక్టరీలో నేను హక్కుదారుగా ఉన్న 75 లక్షల భాగం, ఫ్యాక్టరీ ఉన్న 50 ఎకరాల స్థలం, అందులో నిర్మితమైన ఉన్న ఫ్యాక్టరీ, దాని యంత్ర విభాగం, సర్వస్వం నా తదనంతరం దాన విక్రయాది హక్కులతో చిరంజీవి బంటీకి చెందుతాయి. సమీర విసురుగా భూమిని పాదంతో తన్ని లేవబోతుంటే షణ్ముగం గారు వారింపుగా చూడటంతో ఆగిపోయింది. నా పేరిట సెంట్రల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న 6 లక్షలు నా కుటుంబ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, నా శ్రేయోభిలాషి అయిన షణ్ముగం రెండవ కుమారుడు మతిస్థిమితం లేని వాసుకి నా ఆశీస్సులతో ఇవ్వటం అయింది. పంజాబ్ బ్యాంకులో నా పేరిట ఉన్న 5 లక్షల్లో 3 లక్షలు నా సెక్రటరీ నరసింహానికి, 15 సంవత్సరాలుగా నన్ను కనిపెట్టుకొని నా సేవలు చేసిన వంట మనిషి రంగుడికి 1,00,000 రూపాయలు, ఇంటిని చూసుకున్న సత్యానికి 1,00,000 రూపాయలు ఇవ్వటం అయింది. రంగడు, సత్యం, నరసింహం వారి కుటుంబ అవసరాల నిమిత్తం నా దగ్గర అప్పుగా తీసుకున్న మొత్తం కొట్టివేస్తున్నాను. బరోడా బ్యాంక్లో నా పేరిట ఉన్న 1,25,000 నా డ్రైవర్ శంకర్కి చెందుతాయి. నేను పోయిన తర్వాత నరసింహం, రంగడు, సత్యం, శంకరం వారి సేవలు విద్యాధర్కే అందించవలసిందిగా, విద్యాధర్ వారి కష్టసుఖాలు గమనిస్తూ చూడవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రారంభించిన ఈ కంపెనీ లాభాలలో నుంచి వేరువేరు శాఖలుగా అభివృద్ధి చేసిన ట్రస్టులు అప్పగించిన వారందరూ వారి వారి అకౌంట్స్ని విద్యాధర్ షణ్ముగం నేతృత్వంలో ఆడిట్ చేయించుకోవాలని చెప్పారు.
కంపెనీ చైర్మన్గా విద్యాధర్ వాటిని ఆమోదించవలసిన అధికారం ఉంది. ఈ నిబంధనని ఇష్టపడని వారు వారి పదవి నుంచి 2 నెలల నోటీసుతో లెక్కలన్నీ అప్పచెప్పి విరమించుకోవచ్చు. విద్యాధర్ తనకిష్టమైన వారిని ఆ పదవిలో నియమించుకోవచ్చు. నా సంబంధిత వస్తువులన్నీ, ముఖ్యంగా లైబ్రరీ, కళాఖండాలు, నా వ్యక్తిగత సామాను అన్నీ కారుతో సహా కంపెనీ సంపదగా మారుతాయి. విద్యాధర్ వాటిని వాడుకోవచ్చు. ఇక చివరిగా మా అమ్మకి నేను ముచ్చటగా చేయించిన వజ్రపు హారం, ఉంగరం, గాజుల జత, కాసుల పేరు, కెంపుల హారం, పచ్చల పట్టెడ ఇవి నా కానుకగా నా ఆశీస్సులతో విద్యాధర్ భార్య చిరంజీవి విజయ్కు చెందుతాయి. చిట్ట చివరగా నా ప్రాణానికి ప్రాణమైన నా పెంపుడు కుక్క జిమ్మికి దాని పేరిట స్టేట్ బ్యాంక్లో ఉన్న 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ను, దాని బంగారు మువ్వలు పెట్టెడ, వెండి పటాక, దాని మొహమల్ పరుపు, అది అన్నం తినే వెండి బౌల్తో సహా దానిని విజయ్కి అప్పగిస్తున్నాను. జిమ్మి బంటికి నేస్తం. విద్యాధర్ దగ్గర బాగా అలవాటు. విజయ్ దగ్గర ఉండడానికి అది ఇష్టపడుతుంది. వారి దగ్గర ఉంటే నేను ఊరు వెళ్ళినట్టు నా మీద బెంగపడదని నా నమ్మకం. నాకు ప్రాణాధికం అయిన ఈ మూగజీవాన్ని విద్యాధర్ విజయల చేతిలో ఉంచుతున్నాను. ఈ కంపెనీ అభివృద్ధి చెంది ఈ డబ్బంతా నాకు రావటం నా అదృష్టం. నా తదనంతరం అది సజ్జనుల చేతికి వెళ్ళి మరింత వృద్ధి చెంది ఇంకా 10 మందికి ఉపయోగపడుతుందని నా గాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను ఈ విధంగా వీలునామా రాశాను. నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఈ వీలునామా రాశాను. దీనిని ప్రశ్నించే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు. ఈ వీలునామాని నేను మద్రాసులో ఉన్న నా ప్రియమిత్రుడి జడ్జి వరదరాజ అయ్యంగారి దగ్గర భద్రపరుస్తున్నాను. నా మరణాంతరం ఆయన నాది సహజమైన మరణం అని ధృవీకరించుకున్న తర్వాత నా వీలునామాని లాయర్ షణ్ముగంకి అప్పగిస్తారు. లాయర్ షణ్ముగం దీనిని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయిన మీ అందరి సమక్షంలో ఓపెన్ చేసి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, మరో జన్మ అనేది ఉందో లేదో నాకు తెలియదు. ఈ జన్మలో మనందరం ఎక్కడెక్కడో పుట్టి ఏ భాషలతోనో పెరిగి ఇక్కడ కలిసాం. స్నేహం అనే కరచాలంతో దగ్గరై శాశ్వత మైత్రికి పునాదులు వేసుకున్నాం. కలిసి జీవించాం. సుఖదుఖాలు, లాభ నష్టాలు ఏక కుటుంబ సభ్యుల్లా పంచుకున్నాం. మనలో సింధియా, గోపాల్ పాండే, గురుమూర్తి నందనార్ ముందుగా కీర్తిశేషులయ్యారు. మన నుంచి వెళ్ళిపోయిన వారిని మనం మరవలేదు. మన జ్ఞాపకాల్లో చిరంజీవులని చేశాం. నేను వెళ్ళిపోయే ఘడియకు దగ్గరలో ఉన్నాను. మీ అందరికీ నా కృతజ్ఞత నమస్సులు. ఇట్లు సదాశివ చక్రవర్తి వ్రాలు. త్రివేంద్రం. సమయం 2 గంటల 30 నిమిషాలు.